హాయ్ అండి. మనము రామోజీ ఫిలిం సిటీలో పార్ట్ 2 వీడియోలోకి అయితే వచ్చేసినాము. ఈ వీడియోలో అయితే నేను అల్లావుద్దీన్ థీమ్ గురించి అయితే చెప్తాను. సో నాకు రామోజీ ఫిలిం సిటీలో నచ్చిన బెస్ట్ ప్లేస్ అంటే ఇదే అని చెప్పాలి. ఎంత బాగుంది అంటే అసలు చాలా కలర్ఫుల్గా, అసలు ఎంత ప్రతి అంటే ప్రతి మూమెంట్ అసలు ట్రైన్లో వెళ్తుంటామంట. యాక్చువల్గా ఇందులో మనము ట్రైన్లో కూర్చుంటాము. ఒక 5-6 మెంబర్స్ పడతారు. ఇక వెల్కమ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. సో పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ని అనే చెప్పాలి. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు స్టార్ట్ అయింది. మనము వెళ్తున్న కొద్దీ ఆ ఏరియాలో లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా మనకు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా చాలా అసలు చాలా పీస్ఫుల్గా ఎంత బాగున్నాయి అంటే నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూడండి డ్యాన్సింగ్ అనమాట, అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అసలు రామోజీ ఫిలిం సిటీలో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మాకే పెద్దవాళ్ళకే మంచిగా అనిపించింది. అంటే చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ కాగానే లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. ఇక్కడక్కడ చూడండి మంత్ర ఆయన కూర్చున్నాడు. ఇక్కడ ఒక లేడీస్ మొత్తం ఇక్కడ బొమ్మలు అసలు బొమ్మల్లాగా లేవు. ఎట్లా ఉన్నాయంటే నిజంగా మనుషులు ఉన్నారేమో అనిపిస్తుంది. చూడండి గుర్రాలు పరిగెడుతున్నాయి కూడా. సో కాళ్ళ మూమెంట్ అక్కడ కనిపిస్తుంది మనకు. ఇంకా సో రామోజీ ఫిలిం సిటీలో బాగా ఎంజాయ్ చేసిన ప్లేసు, అసలు కన్ను ఆర్పకుండా చూసిన ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే ఇదనే చెప్పాలన్నమాట. అల్లావుద్దీన్ థీమ్ చాలా బాగుందన్నమాట. చూడండి అంతా మనకు మూవీస్లో చూసినట్టే ఉంది కదా. చూడండి ఇక్కడ హోటల్లో అందరు భోజనం చేస్తున్నట్టు అట్లా. ఇక్కడికైతే ఒక లేడీ డ్రాయింగ్ వేస్తున్నాడు. ఆయన పక్కకి డాగ్ కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో. ఇక్కడ చూడండి ఎంత బాగా అసలు ఫ్లవర్స్తోని. ఇంకా మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యూజిక్ వాయిస్ ఉన్నారు. సో ఇది అయిపోయింది, ఈ సెట్ ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ వేరే సెట్లోకి వెళ్తున్నాము. చూడండి మళ్ళీ ఇక్కడ లైట్స్ ఆన్ అవుతాయి. అంటే అది లిటరలీ మొత్తం డిఫరెంట్. అక్కడనేమో డిఫరెంట్, ఇక్కడ చూడండి మొత్తం ఐస్తోని మొత్తం స్నో పడుతున్నట్టు అంతా ఇక్కడ ఉందన్నమాట. చూడండి పైన డేగా కూడా కనిపిస్తుంది. ఇంకా చూడండి హిమాలయాలకు వచ్చినామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట కొద్దిసేపట్లో. ఇంకా లైట్స్ ఆఫ్, మళ్ళీ ఇంకొక ముందుకు వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక పైన ఒక ముసలైన కనిపిస్తున్నాడు కదా. ఇంకా ఈ ప్లేసెస్ అంతా అయితే పిల్లలు అయితే బాగా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. పెద్దవాళ్ళు కూడా అసలు కన్నార్పకుండా చూసిన ప్లేస్ అంటే ఇదే అనుకోండి. చూడండి పైన ఒక మనిషి మూవీస్లో వెళ్తారు కదా ఇట్లా. సో అట్లుందనమాట. ఇక్కడ ఇద్దరిని కట్టేసారు, ఇద్దరు వెయిట్ చేస్తారు పోలీసు వాళ్ళ గురించి అనుకుంటా. మేబీ కార్ అయితే వచ్చింది, మేబీ లిటరలీ మమ్మల్ని ఇట్లా తగులుతుందేమో మాకు అని అనుకున్నాము. అట్లా ముందుకు వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా యూఎస్కి వచ్చేసినాము. బాగుంది కదా. సో చాలా బాగుంది. రామోజీ ఫిలిం సిటీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఉన్న 5-10 నిమిషాల ఈ రైడ్లో ఎన్ని అసలు ఎంత కలర్ఫుల్ ప్లేసెస్ అనమాట ఇవి. మనము చూడండి ఇక్కడ ఒక లేడీ ఒక బాయ్ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా చూడండి ఈ ప్లేసెస్ అయితే నాకు తెలిసి మూవీస్లో చూడండి, ఇక్కడ వర్షం పడుతుంటే ఉరుములు మెరుపులు వస్తాయి కదా, అదన్నమాట. చూడండి ఇక్కడ సుడిగాలి కూడా వచ్చింది మనకు. ఈయన హ్యాపీగా పేపర్ చదువుకుంటున్నాడు. ఇంకా అది అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి లావా, మనకు మూవీస్లో లావా పొంగుతున్నట్టు బ్లాస్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా, అదనమాట ఇది. సో ఇక్కడ చూడండి పెద్ద ఎత్తైన కొండ, చెట్లు, పక్కకి సముద్రం ఉంది. ఇక్కడ బీచ్లో కూర్చొని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడ పడవ ఉంది, ఇక్కడ అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేస్తారు. చాలా బాగుందండి ఇక్కడైతే. ఈ ప్లేస్ అయితే అల్లావుద్దీన్ థీమ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్తే నా రామోజీ ఫిలిం సిటీకి. చూడండి ఇది అడవికి వచ్చేసినట్టు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట కొద్దిసేపట్లో. ఇక్కడ మొసలి కనిపిస్తుంది, ఒక ఆయన కూర్చుండు దాని దగ్గర. ఇంకా చెట్లు, వాటికి పండ్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా కోతులు, అక్కడక్కడ మంకీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఇంకా అయిపోయింది. ఇక్కడ చూడండి ముందుకు వచ్చేసినాము. ఇక్కడ ఇంకా అందరూ బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మంచి కలర్ డ్రెస్సెస్తోని. ఇది ఒక షో పర్ఫార్మెన్స్ లాగా ఉందన్నమాట. పైన అయితే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈయన అల్లావుద్దీన్ ఆయనకేమో చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు.
ఇంకొచ్చేసి మనకు ఈ పాతకాలం మోడల్ ఇండ్లు ఉంటాయి కదా, మనము చూస్తుంటాము ఆ కట్టడాలు అన్నమాట. ఇంకా చార్మినార్, మనకు తాజ్మహల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. అక్కడ సాప మీద వెళ్తున్నాడు కదా అల్లావుద్దీన్, ఇదనమాట అల్లావుద్దీన్ దీమ్ అంట ఇది ప్లేస్. సో ఎర్రకోట, తాజ్మహల్కి అయితే వచ్చేసినాం, బాగుంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇంకొచ్చేసి ఇక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది, తను వెల్కమ్ చెప్తుంది మనకు. ఇతను కూడా పలకరిస్తున్నాడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరూ వీళ్ళని చూస్తున్నారు దండలు మార్చుకుంటుంటే. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా, అసలు చాలా బాగుంది. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇది ఒక పెళ్ళికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది జరసేపట్లో. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్లేస్ చేంజ్ అయిపోయినాం కదా, ముందుకు ట్రైన్ వెళ్తూనే ఉంటుంది అనమాట, రౌండ్గా ఉంటుంది ఇదంతా. సో అయిపోయింది, ఇంకా చెట్లు ఎండింగ్కి వచ్చేసినాం మనమనే చెప్పాలి. తాజ్మహల్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు. లైట్ అంటే ఇక్కడ చీకటిగానే ఉంటుంది, తాజ్మహల్ ఒక్కటే మనకు లైటింగ్లో కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే బాగా దిగినాము. చూడండి ట్రైన్ కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది ట్రైన్. అందులో ఒక 6 to 8 మెంబర్స్ పడతారు. వాళ్ళు ఇట్లా రౌండ్గా వెళ్ళి మనం ఇప్పుడు దాకా విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ చూస్తారనమాట. ఒక అద్భుతం లాగా నాకు అనిపించింది. ఇంకా బయటకైతే వచ్చేసినాము. వచ్చిన తర్వాత జైల్లో, అంటే ఇది సినిమా షూటింగ్లలో జైలు అలాగా యూజ్ చేస్తారంట ఈ ప్లేస్ని. చూడండి మేము అక్కడికి వచ్చినాం అనమాట. లోపల మనుషులు ఉన్నట్టు వాళ్ళని జైలు వేసి తాళం వేసినట్టే ఉంది కదా చూస్తే. రియల్గా నిజంగా రూమ్ నెంబర్లు కూడా వేసారు చూడండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో రామోజీ ఫిలిం సిటీలో. సో ఫస్ట్ టైం అయితే చూసిన వాళ్ళకు చాలా ఎగ్జైట్మెంట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా అట్లనే ఫీల్ అయిన అనమాట. ఇంకా మనకు షారుఖ్ ఖాన్ది ఒక మూవీ ఉంటుంది కదా, తేరే నా మూవీలో అయినా కొంచెము డిస్టర్బ్ అయిందా, మెంటల్గా డిస్టర్బ్ అయింది అని చెప్పి హాస్పిటల్ వేస్తారు కదా, ఆ హాస్పిటల్ కూడా ఉంది. సో నేను అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పార్ట్ 3 వీడియో గురించి అయితే వెయిట్ చేయండి. ఇంకా పార్ట్ 2 వీడియోలో అయితే ఇంతవరకు నేను కవర్ చేసినాను అనమాట. ఇంకా బయటకైతే వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇంకెక్కడికన్నా వెళ్దాము అని అనుకుంటున్నాము. సో అది కూడా నేను కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఇందులో కవర్ చేసిన అనమాట. ఇక్కడ చూడండి, అంటే మనకు కృష్ణుడు, మునులు, ఇంకా ఆయన పరశురాముడు, వీళ్ళందరు ఫొటోస్, స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో విష్ణుదేవుడు ఆయన విగ్రహం కూడా ఉందన్నమాట. ఈయన రాముడు అనుకుంటా. సో ఇదొక ప్లేస్ అనమాట. ఈ పాత సినిమాలలో మనము సీనియర్ ఎన్టీ రామారావు గారి మూవీస్ చూసాం కదా, ఒక స్టోరీస్ ఉంటాయి కదా దేవుళ్ళే, అట్లా ఇక్కడికి రాగానే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, వేరే ప్లేస్కి వచ్చినాము అన్నట్టుగా. చూడండి ప్లేస్ అంతా అట్లనే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మన ఇంద్రభవనాలు ఉంటాయి కదా, చిన్న చిన్న టెంపుల్స్, ఎంత కట్టడాలు ఉంటాయి కదా, చిన్న చిన్న డిజైన్స్ ఎక్కువ. ఇక చూడండి మీకు అర్థమైపోతుంది చూస్తే. ఇదంతా ఇట్లుందనమాట, అంటే మనం ఒక కోటలోకి వచ్చినామా అన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ పాతకాలంలో మనకు మూవీస్లలో రాజు కూర్చుంటే ఇట్లా అందరూ సభ ఉంటుంది కదా, సభ సన్నివేశం అనమాట ఇది. సో ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఒక 2-3 ఉన్నాయి అన్నమాట. అట్లా అక్కడ రాజు మాట్లాడుతున్నాడు వాళ్ళ గురితోని, మంత్రులతోని అన్నట్టుగా ఉంది ఇది. సో చాలా బాగుంది, కలర్ఫుల్గా. అసలు 2 కళ్ళు చాలలేవనే చెప్పాలి. సో ఇదైతే పార్ట్ 2 వీడియోనే. ఇంకా మనకు 3, 4, 5 కూడా వస్తుండొచ్చు మేబీ. అన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది చూస్తుంటే. చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఒక సన్నివేశం, ఒక సభ జరుగుతుంది అని అనుకోవాలి మనం. సో మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము రామోజీ ఫిలిం సిటీలో. ఇంకా మీరు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇది పార్ట్ 2 వీడియోనే మాత్రమే. ఇంకా పార్ట్ 3 వీడియో గురించి అయితే వెయిట్ చేయండి, ఓకేనా. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఇంకా నేను బాహుబలి సెట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకే అండి, బాహుబలి సెట్ అయితే అది ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి. పార్ట్ 3 వీడియో గురించి అయితే వెయిట్ చేయండి, ఓకేనా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్.